కాంగ్రెస్ కు కొత్త టెన్షన్ పట్టుకుంది. రాష్ట్రంలో ఉన్న 3 ఎస్సీ రిజర్వ్డ్ ఎంపీ సీట్లను మాలలకే ఇవ్వటంతో హస్తం పార్టీపై మాదిగ సామాజిక వర్గం ఆగ్రహంతో ఉన్నది. 3 రిజర్వ్డ్ ఎంపీ సీట్లలో ఒక్కటి కూడా తమకు ఇవ్వకపోవటం ఏంటని మాదిగ సామాజిక వర్గం నేతలు కాంగ్రెస్ ను ప్రశ్నిస్తున్నారు. దీంతో పార్లమెంట్ ఎన్నికల్లో మాదిగ ఓట్లు తమకు దూరం అవుతాయేమోనన్న భయం హస్తం పార్టీకి పట్టుకుంది. తెలంగాణలో 3 ఎస్సీ రిజర్వ్డ్ ఎంపీ సీట్లు ఉన్నాయి. పెద్దపల్లి ఎంపీ టికెట్ ను గడ్డం వంశీకి, నాగర్ కర్నూల్ ఎంపీ టికెట్ ను మల్లు రవికి కాంగ్రెస్ ఖరారు చేసింది. ఇక మిగిలిన వరంగల్ సీటును కడియం శ్రీహరి కూతురు కావ్యకిస్తారని ప్రచారం సాగుతోంది. దీంతో తమ ఓట్లు కాంగ్రెస్ కు అవసరం లేదా అని మాదిగ సామాజిక వర్గం నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణలో మాలల కంటే మాదిగల జనాభా ఎక్కువ. దీంతో ఈ సామాజిక వర్గం ఓట్లపై బీజేపీ ప్రత్యేక దృష్టి పెట్టింది. 3 ఎంపీ రిజర్వ్డ్ సీట్లలో 2 మాదిగ సామాజిక వర్గానికే ఇచ్చింది. అటు ఎస్సీ వర్గీకరణ ఇస్తామని హైదరాబాద్ లో సభ పెట్టించి ప్రధాని మోదీతో ప్రకటన చేయించింది. ఈ నేపథ్యంలో మాదిగ సామాజిక వర్గం ఓట్లన్నీ గంపగుత్తుగా బీజేపీకి డైవర్ట్ అవుతాయేమోనన్న భయం కాంగ్రెస్ ను వెంటాడుతోంది. బ్రేకింగ్ కు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి భార్గవ్ అందిస్తారు. భార్గవ్, చెప్పండి, 3 ఎంపీ రిజర్వ్డ్ సీట్లను కాంగ్రెస్ మాల సామాజిక వర్గానికే ఇవ్వటం పట్ల మాదిగ సామాజిక వర్గం నేతలు ఏమంటున్నారు? పూర్తి డీటెయిల్స్ ఇవ్వండి. ఎగ్జాక్ట్లీ శ్రేయ, తెలంగాణలో 3 ఎస్సీ రిజర్వ్డ్ సీట్లు ఉన్నాయి. వరంగల్, పెద్దపల్లి, నాగర్ కర్నూల్ 3 కూడా మాల సామాజిక వర్గానికి సంబంధించిన నేతలకే టికెట్లు కేటాయించింది కాంగ్రెస్ పార్టీ. దీంతో కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఏదైతే మాదిగ సామాజిక వర్గానికి సంబంధించిన నాయకులందరూ కూడా ఆగ్రహంతో ఉన్నారు. కింది స్థాయి కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా మాదిగ సామాజిక వర్గానికి సంబంధించిన నేతలకు ఎవరికి కూడా మా టికెట్లు కేటాయించలేదని కూడా కార్యకర్తలు కావచ్చు, సామాజిక వర్గానికి సంబంధించిన కార్యకర్తలందరూ కూడా పెద్ద ఎత్తున ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. నాగర్ కర్నూలు నుంచి మల్లు రవికి టికెట్ కేటాయించింది. అక్కడ సంపత్ కుమార్ కూడా పోటీ పడ్డాడు. మాదిగ సామాజిక వర్గంకి సంబంధించిన సంపత్ కుమార్ ఆయన మాల సామాజిక వర్గానికి చెందినటువంటి మల్లు రవి కేటాయించింది. ఆయన బట్టి విక్రమార్క సోదరుడుగా ఉన్నాడు. ఇటుపోతే సంపత్ కుమార్ రేవంత్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు. సో రేవంత్ను సైతం కాదని ఇటు బట్టి విక్రమార్క సోదరుడైనటువంటి మల్లు రవికి మాల సామాజిక వర్గానికి సంబంధించిన నాయకుడికి అక్కడ టికెట్ కేటాయించింది. దీంతో మాదిగ సామాజిక వర్గ నేతలందరూ కూడా పార్లమెంటు స్థాయిలో ఉన్నటువంటి ఆ నేతలందరూ కూడా నాయకులు, కార్యకర్తలు, కింది స్థాయి కార్యకర్తలందరూ కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇటుపోతే పెద్దపల్లి కూడా ఎస్సీ రిజర్వ్డ్, 3 కూడా ఎస్సీ రిజర్వ్డ్. పెద్దపల్లి ఎస్సీ రిజర్వ్డ్. చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి కుమారుడు గడ్డం వంశీకి అక్కడ టికెట్ ఖరారు చేసింది కాంగ్రెస్ పార్టీ. మాదిగలకు సంబంధించిన నేతల ఎవరికి కూడా అందరికి కూడా అన్యాయం జరుగుతుందని కూడా అక్కడ ఒక ప్రచారం జరుగుతూ ఉంది. మాల సామాజిక వర్గానికి సంబంధించిన గడ్డం వంశీకి అక్కడ టికెట్ కేటాయించింది కాంగ్రెస్ పార్టీతో. దీంతో పెద్దపల్లిలో కూడా పెద్ద ఎత్తున తిరుగుబాటు వచ్చే అవకాశం ఉంది మాదిగ సామాజిక వర్గం నుంచి. ఇటుపోతే వరంగల్లో కూడా అంటే ఇంతకుముందే పెద్ద ఎత్తున హాట్ టాపిక్గా నడిచినటువంటి కడియం శ్రీహరి కూతురు కడియం కావ్య, ఆమె పార్టీలో జాయిన్ కూడా అఫీషియల్గా ఇంకా అవ్వలేదు. సో అయితే కడియం కావ్యకి అక్కడ మాల సామాజిక వర్గానికి సంబంధించిన ఆమె నాయకురాలు, ఆమెకి ఫైనల్ టికెట్ ఖరారయ్యే ఛాన్స్ ఖచ్చితంగా కనిపిస్తూ ఉంది. ఈ నేపథ్యంలో కడియం కావ్యకి ఒకవేళ కాంగ్రెస్ పార్టీ టికెట్ అక్కడ ఫైనల్ చేస్తే అంటే అక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి మాదిగ సామాజిక వర్గానికి సంబంధించిన నాయకులు కూడా కార్యకర్తలు వాళ్ళకి సపోర్ట్ చేస్తారా లేదా అనే అంశాల గురించి ఇప్పుడు జోరుగా చర్చ జరుగుతూ ఉంది. ఇక ఇటుపోతే బీజేపీ ఏమో ఖచ్చితంగా మాదిగ సామాజిక వర్గానికి సంబంధించిన నాయకులకు 2 టికెట్లను కేటాయించింది బీజేపీ అధిష్టానం. సో అయితే ఈ ఈక్వేషన్ కూడా బీజేపీకి కలిసి వచ్చే ఛాన్స్ ఉందని కూడా కాంగ్రెస్ పార్టీ భయపడుతుంది ఒక పక్క. ఎందుకంటే ఇప్పటికే మోడీ ఎస్సీ వర్గీకరణ అనే దాన్ని తెర మీదకి తీసుకొచ్చిండు. ఆ ఎస్సీ వర్గీకరణ అనేది బీజేపీకి మైలేజ్ వస్తుంది. కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి మాదిగ సామాజిక వర్గానికి సంబంధించిన కార్యకర్తలు, సమాజం మొత్తం కూడా బీజేపీకి డైవర్ట్ అయితే మన పరిస్థితి ఏంటి అనే ఆలోచనలో కాంగ్రెస్ పార్టీ కూడా ఆలోచిస్తున్నది. ఇటుపోతే ఎస్సీ వర్గీకరణ అనేది మెయిన్గా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఎస్సీ వర్గీకరణ అనేది అది మామూలు విషయం కాదు, ఎక్కడ కూడా లేనటువంటి సిచ్యువేషన్. అది ఖచ్చితంగా అమలు చేస్తామని ఒకవైపు బీజేపీ అధిష్టానం తెర మీదకి తీసుకొచ్చింది కాబట్టి ఎస్సీ వర్గీకరణ ఇటు మాదిగలకు 2 సీట్లు కూడా కేటాయించిన నేపథ్యం మనకు కనిపిస్తూ ఉంది. లోక్సభ ఎన్నికల్లో బీజేపీకి కొద్దిగా ప్లస్ అవే అవకాశాలు ఉన్నాయి. మాదిగ సామాజిక వర్గానికి సంబంధించిన నాయకులు లేరా, కార్యకర్తలు లేరా, ఎందుకు కేటాయించలేదు అని కాంగ్రెస్ పార్టీని
నిలదీసే అవకాశం మాదిగ సామాజిక వర్గానికి సంబంధించిన కూడా నేతలు కూడా చాలామంది మాట్లాడుకుంటారు. ఇంతకుముందే చాలాసార్లు మాజీ తొలి ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ తెలంగాణ ఉద్యమకారుడు ఆయన పిడమర్తి రవి కావచ్చు, గజ్జల కాంతం కావచ్చు, వీళ్ళందరూ కూడా మాదిగ సామాజిక వర్గానికి సంబంధించిన నాయకులు. ఎందుకు మాకు ప్రియారిటీ ఇవ్వట్లేదు, అంటే మాలలే ఉన్నారా, మాదిగలం కూడా మేము దాదాపు 60 లక్షలకు పైగా మాదిగలు ఉన్నాము, మాకెందుకు కేటాయించట్లేదు, మాకు అన్యాయం జరుగుతుందని కూడా వాళ్ళు ప్రెస్ మీట్లు పెట్టి బహిరంగంగానే వాళ్ళు కాంగ్రెస్ పార్టీపై ఆరోపణలు చేస్తున్నారు. సో ఇదంతా కూడా ఈ ఈక్వేషన్ చూసుకుంటే కాంగ్రెస్ పార్టీలో ఒక్క మాదిగకు కూడా టికెట్ ఇవ్వలేదు. కాబట్టి ఈ మాదిగ సామాజిక వర్గం మొత్తం కూడా తిరగబడితే కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏంటి అనే డైనమాలో కాంగ్రెస్ పార్టీ కూడా ఉందని చెప్పుకోవచ్చు. ఇకపోతే రీసెంట్గా కంటోన్మెంటు ఎమ్మెల్యే లాసాన్ అనిత మరణం తర్వాత కంటోన్మెంటు ఉప ఎన్నిక రాబోతుంది. కాబట్టి ఆ ఉప ఎన్నికలో తాజాగా బీజేపీ నుంచి లాస్ట్ టైం పోటీ చేసినటువంటి శ్రీ గణేష్ ఆయనకు కాంగ్రెస్ పార్టీ టికెట్ ఖరారు చేస్తుందని కూడా ఒక చర్చ జరుగుతూ ఉంది. ఆయన కూడా మాలా సామాజిక వర్గానికి సంబంధించిన నేతగా ఉన్నాడు. ఆయన కూడా మాలా సామాజిక వర్గానికి కాబట్టి ఆయనకే మళ్ళీ అక్కడ లోక్సభ అభ్యర్థిత్వం ఇవ్వబోతుంది కాంగ్రెస్ పార్టీ అనేది కూడా ఒక చర్చ జరుగుతూ ఉంది. కంటోన్మెంట్లో కూడా మాదిగ సామాజిక వర్గానికి సంబంధించిన నేతలు లేరా, మాదిగలకు ఎందుకు ఇంత అన్యాయం జరుగుతోందని కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మాదిగలందరూ కూడా ఆగ్రహంతో ఉన్నారు. మరి కాంగ్రెస్ పార్టీకి ఈ మాదిగ సామాజిక వర్గానికి సంబంధించిన ఓటు బ్యాంకు లోక్సభ ఎన్నికల్లో పడుతుందా లేదా అనే అంశాల గురించి కాంగ్రెస్ పార్టీ కూడా ఆలోచిస్తుంది. ఎందుకంటే ఒక్క టికెట్ కూడా ఇవ్వలేదు. ఇటు 3 ఎస్సీ రిజర్వ్డ్ ఉన్నాయి, నాగర్ కర్నూల్, వరంగల్, ఇటు పోతే పెద్దపల్లి 3 ఎస్సీ రిజర్వ్డ్లో ఒక్కటి కూడా మాదిగ సామాజిక వర్గానికి ఇవ్వలేదు. ఇటుపోతే కంటోన్మెంట్ అది కూడా ఎస్సీ రిజర్వ్డ్గా ఉన్నది, దాంట్లో కూడా ఉప ఎన్నిక రాబోతున్నది. దాంట్లో కూడా ఎస్సీ మాల సామాజిక వర్గానికి సంబంధించిన శ్రీ గణేష్కి ఒకవేళ టికెట్ ఇస్తే మా పరిస్థితి ఏంది, రాష్ట్ర వ్యాప్తంగా మాదిగలు దాదాపు 60 లక్షల పైగా ఉంటే మాకెందుకు పెద్దపీట వేయట్లేదు, అగ్రకుల నాయకులకే ఎందుకు అంటే రెడ్డి సామాజిక వర్గం ఈక్వేషన్ కూడా వస్తున్నది. ఇక్కడ రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన నాయకులే ఎక్కువ మంది ఉన్నారు, వాళ్ళకి టికెట్లు కేటాయిస్తున్నారు అనేది కూడా ఈ మాదిగ సామాజిక వర్గంలో ఉన్నటువంటి నాయకులందరూ కూడా తిరగబడే అవకాశం ఉంటుందని కూడా ఒక చర్చ జరుగుతుంది. చూడాలి మరి ఈ ఈక్వేషన్తో చూసుకుంటే బీజేపీకి కొద్దిగా ప్లస్ అయ్యే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఎస్సీ వర్గీకరణ అనేది చాలా సాహసోపేతమైన చర్య అనేది చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఎస్సీ వర్గీకరణ అనేది ఎవరు కూడా తీసుకురాలేదు, బీజేపీ హామీ ఇచ్చింది, మోడీ కూడా హామీ ఇచ్చిండు, ఎస్సీ వర్గీకరణ చేస్తాం మేమని కూడా మాట్లాడారు. చూడాలి మరి కాంగ్రెస్ పార్టీకి ఏమైనా చేర్పులు చేస్తుందా, ఒకవేళ చేయకపోతే ఖచ్చితంగా మాదిగ సామాజిక వర్గానికి చెందిన కార్యకర్తలు కావచ్చు, కింది స్థాయిలో ఉన్న క్యాడర్ ఆ వర్గానికి సంబంధించిన వాళ్ళందరూ కూడా ఓట్లు పడే అవకాశం ఖచ్చితంగా ఉండదు, అవి బీజేపీకి టర్న్ అయ్యే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంటుంది. శ్రేయ.